స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో వైజాగ్ నుండి శబరిమలకి ఎలా చేరుకోవాలనేది ఒక వీడియో రూపంలో మేము ముందు ఉంచిపోతాం. ఎర్నాకుళం జంక్షన్కి రీచ్ అయ్యామండి. ఎర్నాకుళం నుంచి పంబకి 4 hours జర్నీ. ఎక్కడని చూడగానే ఫస్ట్ లెఫ్ట్లోనే అక్కడ బస్సులు ఆగున్నాయండి, చూస్తున్నారు కదా, అది అవన్నీ ప్రైవేట్ బస్సెస్. ఇక్కడ స్వాములందరూ కలిసి ప్రైవేట్ అయితే ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటంటే 2 and 4 ఉంటుందండి. పంబ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుతారు. 1 day మనతో స్టే ఉంటారు. సో అందువల్ల అది కొంచెం ఛార్జ్ ఎక్కువ తీసుకుంటారు. మనం ఎందుకంటే ఈ బస్సు ఎందుకు ప్రిఫర్ చేసామంటే కాస్ట్ ఒకటి తక్కువ, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రిటర్న్ ఏ టైంకి వస్తామనేది తెలియదు. మనం కొంచెం ముందుగా వస్తే మాకు వేరే ప్లాన్ ఉంది. అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ ఏమైనా తిరుగుదామని ఒక ప్లాన్ ఉండడం వల్ల మేము బస్ ప్రిఫర్ చేసాము. బట్ బస్ అయితే చాలా సేఫ్ అండి. డ్రైవర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా. ఇది ఆర్ఎస్సీ టికెట్ 351 పడింది. అండ్ స్వాములు కూడా మాకు వీళ్ళందరూ పిఠాపురం దగ్గరలో ఉన్న ఒక పీఠానికి చెందిన స్వాములు అండి. వాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. మేము ఒక 6 members. మేమంతా కలిసి ట్రావెల్ చేసాం. ఇక్కడ చూడండి లాటరీ టికెట్స్ అవి ఇప్పటికి కూడా అక్కడ రన్ అవుతున్నాయి. సిటీ అయితే చాలా అందంగా చాలా బాగుందండి. ఎర్నాకుళం అయితే నేను ఏదో విలేజ్ అనుకున్నాను, కానీ దిగగానే నేను మెట్రో చూసి చాలా షాక్ అయ్యాను. ఇదండి, ఇక్కడ మేము వచ్చిన తర్వాత డ్రైవర్ ఇక్కడ ఫుడ్ తింటామంటే ఆపరు. హాయ్ చెప్పండి. ఆఫ్టర్ ఫుడ్ మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామండి బస్సులో. డ్రైవర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటా, చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడికి వెళ్ళగానే ఆల్మోస్ట్ అక్కడ వెదర్ కూడా కొంచెం కూల్గానే ఉందండి. మేబీ వర్షం రావచ్చేమో అనుకుంటున్నాను. చూడండి, చుట్టుపక్కల హౌసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుంది. చూడండి, వర్షం కూడా వచ్చిందండి. నాకు కొంచెం భయం వేసింది, అంటే ఈవినింగ్ అవుతుంది కదా, వర్షం ఎక్కువైతే అక్కడ శబరిమల పంబలో కానీ ఇబ్బందులు పడతామేమో అని చాలా భయం వేసింది. కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి నార్మల్ అయిపోయింది, వర్షం అక్కడ ఏం లేదు. ఇదేనండి ఎరిమేలి అంటారు కదా. ఇక్కడ ఏంటంటే ప్రసిద్ధి, ఇక్కడ మహిషి మర్దిని జరిగిందండి. అంటే అయ్యప్ప స్వామి వారు మహిషిని చంపి ఇక్కడ పేటతుల్ అనే ఒక నాట్యం చేశారు. సో ఇందుకు ఇక్కడికి వచ్చాం. సెకండ్ టైం వేసిన వాళ్ళు కత్తి స్వామి కదండి. ఒక కత్తి ఒకటి ఉంటుందండి. అలాంటి వెపన్స్, గద అని ఇవన్నీ డిఫరెంట్ గంట స్వాములు ఉంటారు. అవన్నీ ఆభరణాలు అవి రెంట్కి తీసుకుంటారండి. 30-40 రూపీస్, 10 రూపీస్ అలా ఉంటాయి. చూస్తున్నారు కదా, చాలా ఆనందంతో ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. ఇక్కడంతా కొబ్బరికాయలు ఇలా గోడకేసి కొట్టడమే ఉంటుంది. తర్వాత ఇది చెప్పాను కదా, జీరవేలం అని చెప్పి వాటర్ది. ఇదేనండి వావూరు స్వామి టెంపుల్.
ఇక్కడ టీ కాఫీ ఓకే, బజ్జీ అని చెప్పి నేను తీసుకున్నానండి. అది యాక్చువల్గా స్వీట్గా ఉంది, నాకేం నచ్చలేదు, వదిలేసాను. ఇదండి అయ్యప్ప స్వామి శబరిమల టెంపుల్కి ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళు కొంచెం ఫెసిలిటీస్ పెంచారని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి పంబా నదికి. దిగేసాము. ఇక్కడ హోటల్ ఉంది, అన్నపూర్ణ హోటల్. వచ్చేసామండి పంబా నదికి. దగ్గర రావడం వల్ల నా ఫేస్లో ఒక ఆనందం వచ్చింది. చూడండి, నైట్ టైం మేము ఇక్కడ రీచ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 8 అలా అయిందండి. చూసారు కదా, అది చూడండి. నైట్ అయినా సరే అంతా షాప్స్ కానీ అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి. అది కొత్తగా అది షెడ్ ఒకటి వేశారండి. భక్తులందరూ ఇబ్బంది పడుకుంటే అక్కడ షెల్టర్ లాగా అక్కడ ఏర్పాటు చేశారు. నేను ఫస్ట్ టైం రావడం వల్ల చాలా ఎక్సైట్మెంట్తో అన్నీ చూస్తూ ఉండిపోయాను. ఇంత పెద్ద షెడ్. పంబా నదిలో చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయండి. పంబలో స్నానం అయిపోయిన తర్వాత స్వాములందరూ ఇలా ఇడుములని పైకి పెట్టి హారతి ఇచ్చుకొని స్టార్ట్ అయ్యామండి. ఇదే లాకర్ రూమ్. ఇలా ఉంది రూము. సేఫ్గానే ఉంచారండి. ఈ రివర్స్లో చూసాము, చాలా సేఫ్గా ఉంది. మా టీం అంతా స్టార్ట్ అయింది. మా గురుస్వామి గారు చూసారు కదా, వెయిట్ లాకర్స్. ఇదేంది మెట్ల మార్గం స్టార్ట్ అయింది. ఎంట్రన్స్ ఇది. ఇదేంటంటే స్పాట్ బుకింగ్ ఉందండి. యాక్చువల్గా మనం ఆన్లైన్లో దర్శనం టికెట్స్ చేసుకుంటాం కదా, కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇక్కడ స్పాట్ బుకింగ్ చేసుకొని ఏదైనా సరే ఇక్కడ టికెట్ తీసుకొని తర్వాత చెకింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, చూపిస్తాను. అది కూడా అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా దాంతో పని లేదు. యాక్చువల్గా టికెట్ అనేది టైమింగ్స్ అది ఉంటుంది కదా, యాక్చువల్గా మనకి జస్ట్ స్కాన్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. టైమింగ్స్తో పెద్ద సంబంధం ఏం లేదు. ఇదేనండి పందలరాజు అయ్యప్ప స్వామి వారు దొరికిన ప్రదేశం ఇది. ఇది గణపతి టెంపుల్ అండి. ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొడతాము. మనకి సైడ్ బ్యాగులు వేస్తారు కదా, అందులో ఒక కొబ్బరికాయ ఇక్కడ కొడతాము. ఇది గణపతి టెంపుల్. ఫస్ట్ స్టార్ట్ అయింది గణపతి కొండ అనేది, ఇక్కడ స్టార్ట్ అవుతాము. ఇది కొంచెం ముందుకు వెళ్ళగానే ఆన్లైన్ టికెట్స్ ఉంటుంది కదా, చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇది టోల్ అండి, 3500 అలా ఛార్జ్ చేస్తారు వన్ సైడ్. బోత్ సైడ్స్ అయితే 6500 అలా అనుకుంటా. కోకోనట్స్ ఉన్నాయి. ఇక నీలి మల అండి, ఇది స్టార్ట్ అయింది. స్టార్టింగ్ కొండ మాత్రం అంత మ్యాక్సిమం షర్ట్ అనేది తీసుకెళ్తే మంచిది, ఎందుకంటే స్వెట్ ఎక్కువ వస్తుందండి. బ్లాక్ షర్ట్ కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో మనకి
ఇలా ఎక్కుతూ ఉంటే అయ్యప్ప స్వామి నామం జపిస్తూ ఇలా పైకి ఎక్కుతూ ఉంటే అసలు అలసట అనేది తెలియలేదండి మాకు. చిన్నపిల్లల మణికంఠలు అండి వాళ్ళు, చాలా చిన్నపిల్లలు వచ్చారు. కొంతమంది అయితే 2 ఇయర్స్ బేబీ, 1 ఇయర్ బేబీని కూడా నేను చూశానండి. ఒక బ్యాగ్ వేసుకుని ఎక్కుతున్నాడు కదా మా బ్రదరు. అంత బ్యాగ్ వేసుకుని ఎందుకు ఎక్కుతున్నాడంటే దాంట్లో ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నాడు. పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః. అభయ స్వరూపాయ నమః. టూ హిల్స్ వరకు మా ప్రయాణం చాలా ఈజీగానే జరిగిందని చెప్పొచ్చు. తర్వాత స్టార్ట్ అయిందండి, కొంచెం టఫ్. ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క కన్యస్వామి, కంఠస్వామి, కత్తెస్వామి, కథాస్వామి, ఈ వెపన్స్ ఇది స్వామి పటం. ఇదే శరణగుర్తు పాయింట్ అండి. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి కోకోనట్ కొట్టేసిన తర్వాత శరణగుర్తుని దీనికి వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష. వీళ్ళ డోల్ అండి, వీళ్ళ కష్టం అయితే ఇంత కాదు. అయ్యప్ప స్వామి టెంపుల్కి దగ్గరలోకి వచ్చేసాము. ఇదే క్యూ లైన్. లోపలికి అలా వెళ్ళి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మిడ్నైట్ 11 అలా వెళ్ళాము. అంటే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అనేది 18 బంగారపు మెట్లు ఉంటుంది కదా. ఇది ఇక్కడే మనం నెయ్యి తీసుకొస్తాం, కోకోనట్. అవి నెయ్యి తీసేసిన తర్వాత ఆ కోకోనట్ ఈ అగ్నికుండంలో పడేస్తారు. చూడగానే చాలా, ఒక్కసారైనా సరే లైఫ్లో ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. చాలా పాజిటివ్గా, చాలా కొత్తగా అనిపించిందండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇదేనండి. 18 మెట్లు, బంగారపు మెట్లు. మమ్మల్ని అయిపోయిన తర్వాత దర్శనార్థం మమ్మల్ని క్యూ లైన్లో పెట్టారు. టెంపుల్ అది దర్శించుకున్న తర్వాత మేము ఆ నెయ్యి తీసుకొస్తాం కదండి, మన ఇరుముడిలో ఉంటుందా కదండి నెయ్యికాయ, దాన్ని ఓపెన్ చేశారు స్వామివారు. ఇలా ఇక్కడ క్యాన్ ఉంటుంది కదా, మనం కొనుక్కోవాలి. ఇక్కడ పైన అయితే కొంచెం 200 అలా ఛార్జ్ చేశారు. ఇలా తీసిన నెయ్యిని కింద టికెట్ కౌంటర్ ఒకటి ఉందంటే పర్ పర్సన్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంతమంది ఈ నెయ్యి అభిషేకానికి నెయ్యి టికెట్ తీసుకొని పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకొని డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడ పంతులుగా తీసుకొని అభిషేకం చేసిన నెయ్యి మనకి ఇస్తారు. అది మనం ఇంటికి పట్టుకెళ్ళాలి.
మేము రిటర్న్ దిగేటప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువైపోయింది. దానివల్ల మమ్మల్ని డైవర్షన్ ఇచ్చారండి. ఓల్డ్ రోడ్ అట ఇది. కొంచెం చాలా టఫ్‌గానే ఉంది. దిగేటప్పుడు చాలా ఇంక్లైన్‌గా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా దిగాల్సి వచ్చేది. మాకు కొంచెం పర్లేదు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మీరు కొంచెం ప్లాన్డ్‌గానే వెళ్ళండి. బరువులు అవి ఎక్కువ తీసుకెళ్ళొద్దు. కింద లాక్ రూమ్‌లో పెట్టేయడం చాలా మంచిది. స్వామియే శరణం అయ్యప్ప. అందరూ బాగుండాలి.